డెమోక్రసీలో అంటే ప్రజాస్వామ్యంలో గెలిచేది కరెక్ట్ గా మాట్లాడే వాళ్ళు కాదు, భావోద్వేగాలతో మాట్లాడే వాళ్ళు గెలుస్తారు. మన భారతదేశంలో ప్రజలు నీకు ఓటు వేయాలంటే లాజిక్ తో వేయరు, ఎమోషన్ తో వేస్తారు. మనకు ఒక లీడర్ కావాలి అంటే మనం ఎవరిని ఎంచుకుంటాం? అందరికంటే తెలివైన వాడినా, లేదా వాళ్ళ మాటలతో మన హృదయాలని తాకిన వారిన? ఇక్కడ మనం చూసుకుంటే ఒక వ్యక్తి అన్ని నిజాలు మాట్లాడతాడు అండ్ మనందరికి కూడా తెలుసు ఆయన మాట్లాడేది పక్కా నిజమని. కానీ మరొక వ్యక్తి చాలా సింపుల్ గా మన దగ్గరకు వచ్చి, మీ బాధ నాకు తెలుసు, నేను మీకు సహాయం చేయడం కోసం ఉన్నాను, నేను మీకు న్యాయం వచ్చేలాగా చేస్తాను అని ఎవరైతే చెప్తారో వాళ్ళే గెలుస్తారు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రజలు ఎప్పుడు కూడా లాజిక్ వినరు, వాళ్ళకి కేవలం భావాలు అంటే ఎమోషన్స్ మాత్రమే వినపడతాయి. సో ఎవరైతే ఒక స్టోరీని చాలా ఎమోషనల్ గా చెప్పగలుగుతారో వాళ్ళు జనాలతో చాలా ఫాస్ట్ గా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మన భారతదేశంలో గమనించండి, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ లేకపోతే పెద్ద పెద్ద లీడర్స్ అంత పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు, బట్ చాలా పెద్ద పొజిషన్లో ఎందుకు ఉండగలిగారంటే వాళ్ళు జనాలతో చాలా ఎమోషనల్ గా మాట్లాడగలుగుతారు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి మనకి సహకరించాలంటే లాజిక్ గా మాట్లాడి ఆయన హెల్ప్ తీసుకోలేవు, ఎమోషనల్ గా మాట్లాడితే మాత్రం డెఫినెట్ గా వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారని మనం ఇక్కడ నుంచి నేర్చుకోవచ్చు.